మాది గొల్లి సంగతి తిరుగుతున్నారు అని మా ఆయన అన్నాడు. ఇలా మేము తిరగొచ్చినా తిరగకూడదు అని చెప్పి ఈయన మాట్లాడినందుకు ముందర బయట నిలబడి ఉంటే వెనకాల వచ్చి గట్టి తీసుకొని ఫలానా వచ్చినారు. సుంకన్న కదిరి సుంకన్న విజయ్. గొడవలు ఏం లేదు సార్, అంతకుముందు కొట్లాటలు ఉన్నా కానీ మీదకి వచ్చేటోళ్ళు కాదు. మా ఆయన మీదకి ఏమనుకున్నా కానీ మీదకి వచ్చి వెనకాల నుంచి వచ్చి పొడిచిపోయినారు సార్ వాళ్ళు. ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, చూడలేదు నేను కూడా ఇంకా మాట్లాడాలి. కానీ ఇది మన దిక్కస్వామి కానీ వచ్చి ఉంటుంది సార్. ఆ నుంచి అది మన ఇద్దరు పిల్లోనికి దింపనీకి వస్తుంటుంది. అది మన శ్యామ అది వస్తుంటే ఆ పిల్లోడు వచ్చేసి ఆడ దింపే లోపల తిప్పినాడు. మాది నా కొడుకులారా మాది నా కొడుకులారా మేము ఆ సందులో తిరుగుతారు, మీ రాజకీయ మీది ఎక్కువైంది అది ఏం తిప్పితే వీళ్ళుండి వచ్చి ఎవరిని తిడుతున్నారు అని అది ఆటో తొలే డ్రైవర్కి చెంపలు 3 చెంపలు దెబ్బలు కొట్టినాడు. అతనోడు ఇతనోడు పొడిపిస్తున్న అతనోడు ఎవరికి నువ్వు కొట్టేదని 2 ఏట్లు కొట్టాడు. అతను కాడికి అయిపోయింది. ఆ ఆటో డ్రైవరు భయపడి వెళ్ళిపోయినాడు. ఇతను వెంకల వచ్చే లోపల అతను అది మామూలు కత్తి తీసుకుని అది బాగా తీసుకుని పొడిచినాడు. అంటే మీరు కూడా ఆటోలో ఉన్నారా? ముందరికి ఆపంటే ముందరికి వెళ్ళిపోయినాం. అంటే ఆ పిల్లోడు వెనక నుంచి ఇంట్లో దమ్మని వాళ్ళ ఇంట్లో అన్ని పాత కేసులు ఏమైనా ఉన్నాయా అతనికి? ఏం లేదు. మామూలుగా అతను వచ్చేసి అది పొడిచినారు. 2 ఏట్లు. ఆ పిల్లోడు ఏం చేస్తాడు? పొడిచిన అబ్బాయి పని చేస్తాం తెలియదా? ఇతను ఏం చేస్తాడు? ఇతను వచ్చేసి రాడ్ బిల్డింగ్ పని చేస్తాడు. ఎక్కడ ఏరియా? ట్యాంకీ పని చేస్తాడు విజయవాడలో. ఏరియా వచ్చేసి ఇది మన శ్యామ. మీ రెండే ఏరియా ఎక్కడ? శ్యామ. ఫస్ట్ మేము ఆటోలో పోతున్నాం సార్. దేవనార్గులకి ఎంట్రన్స్ లో ఆ మంచి ఆల్రెడీ కూడా పెట్టుకున్నా ఎవరితోనో చిన్నగా అటు పోతున్నప్పుడు ఎవర్రా మీరు అది అంటే లేదన్నా మనం పండుగ చేసుకుని పోతున్నాంలే తాగేసిపోతున్నాం అంటే ఇక్కడ మాది వాళ్ళు రాకూడదు కొడుకులారా అది అని ఆటో పిల్లని కొట్టినాడు సార్. ఆటో పిల్లని కొడితే ఒక పిల్లోడు లేదులేనా అది అని పోయినాడు. పోయిన వెంటనే ఆ పిల్లోడు కత్తి తీసుకొని పొడిచినాడు సార్. అంటే అన్నాడు ఎవరిని కంటున్నావురా నువ్వు ఇంత పని అని అంటే నువ్వే నీదేంద్రా అని కత్తితో పొడిచేసినాడు సార్. పాత కేసు